బాకీ అమర్ ఇద్దరూ కూడా పార్టీ నుండి వస్తూ ఉంటే రౌడీలు వాళ్ళని వెంటాడుతూ ఉంటారు. ఇకప్పుడు అమర్ రౌడీలందరినీ కూడా చితక్కొట్టి బాగీని కాపాడుతూ ఉంటే బాగీని కారులో నుండి దిగొద్దని అమర్ చెప్పడంతో అయినప్పటికీ మత్తులో ఉన్న బాగీ కారులో నుండి కిందకు దిగుతుంది. రేయ్, మర్యాదగా మీకు దమ్ముంటే నా మీదకు రండిరా, నాతో ఫైట్ చేయండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ బాగీ వెళ్ళిపో, పారిపో అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అమర్ రెండు చేతులను రౌడీలు గట్టిగా పట్టుకుంటారు. దాంతో బాగీ అక్కడ నిలబడి ఉండగా రౌడీ కత్తి తీసుకొని పొడవబోతూ ఉంటే ఇక ఒక్కసారిగా బాగీకి స్పృహ వచ్చి అతని కత్తి పట్టుకొని అతన్ని కొట్టేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. అమర్ కూడా మిగతా రౌడీలందరినీ కూడా చితక్ కొట్టి బాగీని సేవ్ చేయడానికని పరిగెడుతూ ఉంటారు. ఇక రౌడీలో కత్తి తీసుకొని బాగీ వెంట పడుతూ ఉంటే బాగీ అడవిలోకి పారిపోయి ఒక చోట దాక్కుని ఉంటుంది. ఇక రౌడీలో బాగీ కోసం వెతుకుతూ ఉంటారు. అలా బాగీ చెట్టు చాటున దాక్కుని భయపడుతూ ఉండగా ఇంతలో అమర్ వచ్చి బాగీ భుజం మీద చేయి వేస్తాడు. బాగీ భయపడకు, నేను అని చెప్పి అమర్ అనడంతో బాగీ గట్టిగా అమర్ని హక్ చేసుకుంటుంది. ఇక బాగీ అరుపులు విని రేయ్, వాళ్ళు ఇక్కడున్నారా అని చెప్పి రౌడీలు పరిగెత్తుకుంటూ అమర్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడు అమర్ బాగీ నువ్వేం భయపడకు, నీకేం కాదు అని చెప్పి రౌడీలందరినీ కూడా అమర్ చీతకు కొడతాడు. ఇక బాగీ కూడా అమర్ని రౌడీలు కత్తితో పొడవబోతూ ఉంటే ఒక పెద్ద కర్ర తీసుకొని వాళ్ళ చేతి మీద కొట్టడంతో వాళ్ళు కత్తిని కింద పడేస్తారు. ఇక ఆ విధంగా రౌడీలు పారిపోవడంతో అమర్ బాగీ ఇద్దరు కూడా తిరిగి కార్ దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు అనుకోకుండా అడవిలోకి వెళ్ళిపోవడంతో దారి తప్పిపోయి కారు కోసం వెతుకుతూ ఉంటారు. మనం కార్ని ఎక్కడ పార్క్ చేశామో తెలియడం లేదు అని చెప్పి అమర్ అంటూ ఉండగా ఇక ఇంతలో జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. ఏమండి, వర్షం పడుతుంది, ఎక్కడైనా స్టే చేసి వర్షం తగ్గిపోయిన తర్వాత ఇంటికి వెళ్దామండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. కానీ ఈ అడవిలో ఎక్కడుంటామో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఒక్కసారి అటు చూడండి, అక్కడ ఏదో హౌస్ కనిపిస్తుంది, ఈరోజు అక్కడ ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాము అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ సరే, వర్షం కూడా బాగా పడుతుంది కదా, వెళ్దాం పద అంటూ బాగీని తీసుకొని ఆ హౌస్లోకి వెళ్ళిపోతాడు. మరోవైపు మనోహరి రౌడీలకు ఫోన్ చేస్తుంది. ఆ బాగీని చంపేశారా అని అంటూ ఉంటే లేదు మేడం, వాళ్ళిద్దరూ మామూలు కాదు, మమ్మల్ని కొట్టి తప్పించుకొని పారిపోయారు అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే ఒక్క పని కూడా చేత కాదు మీకు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మేడం, మీరేం కంగారు పడకండి మేడం, వాళ్ళు ఇప్పుడు దట్టమైన అడవిలో ఉన్నారు. ఆ అడవిలో పులులు సింహాలు ఎక్కువగా తిరుగుతాయి. వాళ్ళు ఒకవేళ అక్కడే ఉన్నా కూడా ఏ పులికో సింహానికో ఆహారంగా మారిపోవాల్సిందే అని చెప్పి మనోహరికి రౌడీలు చెబుతూ ఉంటారు. ఇక దాంతో మనోహరి ఫోన్ పెట్టేసి అంటే ఇప్పుడు బాగీతో పాటు ఒకవేళ అమర్ కూడా చనిపోతే ఇన్ని సంవత్సరాలు నేను చేసిన దానికి అర్థమేముంది? నో, ఎట్టి పరిస్థితులను అమర్కి ఏమీ కాకూడదు. ఆ పులులు సింహాలేవో బాగి ఒక్కదాన్ని తినేసి అమర్ని క్షేమంగా విడిచిపెట్టాలి, అప్పుడే అమర్ నా సొంతం అవుతాడు అని చెప్పి మనోహరి అమర్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. అడవిలో సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో ఫోన్ కలవకపోవడంతో మనోహరి కోపంగా తన గదిలో ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరి కొడుతూ పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు అమర్ కూడా పిల్లలకు మనం రావడం లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్దాం అనుకొని ఫోన్ ట్రై చేస్తూ ఉంటే సిగ్నల్స్ లేకపోవడంతో అసలు ఫోన్ కలవకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏమండి, ఆయన పిల్లల్ని చూసుకోవడానికి వినోద్, చిత్ర ఉన్నారు కదండి, మనం వచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పే వచ్చాం కదా, ఏం కంగారు పడకండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి ఏవండి, నాకు బాగా చలిగా ఉందండి అని చెప్పి అమర్కి చెప్పడంతో అమర్ అక్కడున్న కట్టె పుల్లలు తీసుకువచ్చి మంట వెలిగించడంతో అమర్ బాగి ఇద్దరు కూడా చలి కాచుకుంటూ ఉంటారు. అలా జోరుగా వర్షం పడుతూ ఉంటే ఇద్దరు రొమాంటిక్గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అమర్ కూడా బాగిని ప్రేమగా చూస్తూ ఉంటే బాగి కూడా అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక అలా ఉరుములు మెరుపులు పెద్ద పెద్దగా వస్తూ ఉండడంతో బాగి ఒక్కసారిగా భయపడిపోయి పిడుగు పడిన శబ్దం వినగానే అమర్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అమర్ కూడా బాగిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా ఆ రాత్రికి ఆ హౌస్లో ఒకటవుతారు. గుప్తా ఆరుతో
నీ మరు జన్మకు అంకురార్పణ జరిగిపోయింది. మరొక 15 రోజులు మాత్రమే నువ్వు ఇక్కడ ఉంటావు. ఆ 15 రోజుల తర్వాత నీ సోదరి గర్భంలోకి నిన్ను ప్రవేశపెడతాను అని చెప్పి గుప్తా ఆరుకి చెప్తూ ఉంటాడు. మరోవైపు తర్వాత రోజు ఉదయాన్నే అమర్ బాగి ఇద్దరు కూడా స్పృహలోకి వస్తారు. రాత్రి జరిగిందంతా కూడా తలుచుకొని అమర్ ఒక్కసారిగా బాగీకి దూరంగా జరుగుతాడు. నిన్న రాత్రి నేను నీ పట్ల అలా బిహేవ్ చేసినందుకు సారీ అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఏమండి ఏంటండి అలా మాట్లాడుతున్నారు, నాకు మీరు సారీ చెప్పడం ఏంటి, నేను మీ భార్యని అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. కానీ ఆరుకి తప్ప నేను ఆ స్థానాన్ని మరెవరికి ఇవ్వలేనేమో అనుకున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో తప్పు చేశానన్నట్టుగా అమర్ ఫీల్ అవుతూ ఉంటే, ఏమండి మీరు చేసింది తప్పు కాదు, అయినా ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది, దానికి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి బాగి అమర్ని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇక అలా అమర్ బాగి ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. మనోహరి బాగి అమర్ ఇద్దరు ఇంటికి రావడం చూసి, ఈ బాగి కూడా ప్రాణాలతోనే ఉందా చా అని చెప్పి ఇక వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత బాగిని మనోహరి ఆపుతో, ఏ బాగి ఆగు, ఇద్దరు రాత్రంతా ఎక్కడుండొస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు బాగి ఏం చెప్పమంటావు మనోహరి, అదంతా ఒక పెద్ద కథ, నిన్న రాత్రి కొంతమంది రౌడీలు నన్ను చంపడానికి నా వెంట పడ్డారు. అప్పుడు ఆయనే హీరోలాగా వాళ్ళందరినీ చితక్కొట్టి నన్ను సేవ్ చేశారు. తర్వాత మేము అనుకోకుండా అడవిలో ఇరుక్కుపోయాము. జోరుగా వర్షం పడుతూ ఉండడంతో ఒక హౌస్లోకి వెళ్ళాము. ఆ హౌస్లో మేమిద్దరం రాత్రంతా రొమాంటిక్గా అని చెప్పి అలా బాగి కావాలని మనోహరిని ఆట ఆడుకుంటూ ఉంటే, మనోహరి ఎంతగానో కంగారు పడిపోతూ, అంటే మీరిద్దరూ అని అంటూ ఉంటే, అవును మనోహరి నువ్వు గెస్ చేసింది కరెక్టే, రాత్రి మేమిద్దరం ఒకటైపోయాము, మా ఇద్దరి మధ్య జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది అని బాగి మనోహరి ముందు బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో ఈ మాటలు వింటుంటేనే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత జరిగిన తర్వాత ఇది బతుకుండడానికి వీల్లేదు, దీన్ని అర్జెంటుగా చంపేయాలి, ఏం చేయాలి అని మనోహరి పిచ్చి పట్టినట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. అమర్ బాగి వైపు చూడ్డానికి కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. ఇకప్పుడు బాగి, ఏమండి మిమ్మల్ని ఉదయం నుండి చూస్తున్నాను, మన మధ్య ఏదో జరగకూడని తప్పు జరిగిపోయినట్టుగా, ఎందుకు నాతో సరిగ్గా మాట్లాడకుండా అలా ఉంటున్నారు, ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడండి, నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, జరిగిన దానికి నేనేమీ బాధపడడం లేదు, మీరు కూడా బాధపడకండి అని చెప్పి, మీరు కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారని నాకు తెలుసు, ఒకవేళ అలా ప్రేమించి ఉండకపోతే రాత్రి రౌడీలు నన్ను చంపాలనుకున్నప్పుడు మీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడి ఉండేవారు కాదు, అప్పుడు నాకేమవుతుందోనని మీ కళ్ళల్లో నా మీదున్న ప్రేమను చూశాను అని బాగి అమర్కి చెబుతూ ఉంటే, ఇకప్పుడు అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ బాగిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. సారీ బాగి అని చెప్పి అమర్ బాగీకి సారీ చెప్తూ ఐ లవ్ యూ అంటూ బాగీకి అమర్ ఐ లవ్ యూ చెప్పడంతో బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అలా అమర్ బాగీని హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పడం ఇదంతా కూడా మనోహరి వినేస్తుంది. దీని చావుకి ఈరోజే ముహూర్తం పెట్టాలి అని మనోహరి కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఇక అప్పుడే అమర్, బాగి రౌడీలు నిన్ను చంపాలనుకుంటున్నారంటే నీకు థ్రెట్ ఉంది, కొద్ది రోజులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రాత్రి మన వెంట పడిన వాళ్ళు ఎవరో ఏంటో మొత్తం కూడా తెలుసుకుంటాను అని చెప్పి తన పై ఆఫీసర్కి ఫోన్ చేసి పార్టీ జరిగిన చోట బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా చెక్ చేయించి ఆ రౌడీలు ఎవరో కనిపెడుతూ ఉంటాడో. ఇక దాంతో ఆ రౌడీని పట్టుకుంటే ఖచ్చితంగా నా పేరు కూడా బయటకు వస్తుంది, ఎట్టి పరిస్థితులను అమర్కి నా గురించి తెలియకూడదు, కొద్ది రోజులు అమర్కి నా గురించి తెలియకుండా ఉండాలంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని చెప్పి మనోహరి, అమర్ కొద్ది రోజులు నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత తిరిగి వస్తాను అని చెప్పి తను బట్టలు సర్దుకొని ఇంటి నుండి వెళ్ళిపోతుంది. బాగి ఎంతో సంతోషంగా అమర్ తను ఒకటైన విషయం గురించి ఆరుకి చెప్పడంతో ఆరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అయితే ఇంకొక 15 రోజుల్లో నేను
నా చెల్లెలి గర్భంలోకి ప్రవేశించబోతున్నాను. నేను తన కడుపున పాపగా పుట్టబోతున్నాను అని చెప్పి ఆరు ఒకవైపు ఆనందపడుతూ మరొక వైపు అందరినీ విడిచి వెళ్ళిపోతున్నందుకు బాధపడుతూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత బాగి వాంతులు చేసుకుంటూ ఉంటుంది. ఇక అలా వాంతులు చేసుకుంటూ ఉండగా యాత్రల నుండి తిరిగి వచ్చిన నిర్మలమ్మ, అమ్మ బాగి, ఏమైందమ్మా? ఒంట్లో ఏమైనా బాగోలేదా? రాత్రి తిన్న ఫుడ్ ఏమైనా పడలేదా అని చెప్పి అంటూ ఉంటే, ఇవి ఆ వాంతులు కాదత్తయ్య, నేను తల్లి కాబోతున్నాను అని చెప్పి బాగి నిర్మలమ్మకు చెప్పడంతో నిర్మలమ్మ, సదాశివం వీళ్ళంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. నలుగురు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. గుప్తా స్వామీజీ వేషంలో అమరింటికి వచ్చి, మీ భార్య కడుపున చనిపోయిన అరుంధతి బిడ్డగా జన్మించబోతుంది అని చెప్పడంతో ఇక అప్పటి నుండి ఆరు మళ్ళీ ఇంట్లో పుట్టబోతుందని చెప్పి అందరూ కూడా బాగిని ఎంతో జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. అమర్ కూడా బాగిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ తనకి భోజనం తినిపిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఇక యమధర్మరాజు గుప్తా వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ అరుంధతి ఆత్మకు మరొక జన్మ మొదలవబోతుంది, వెంటనే తన ఆత్మను గర్భాశయంలోకి ప్రవేశపెట్టాలి అని చెప్పి యమధర్మరాజు గుప్తాకి చెప్తూ ఉంటే, అలాగే ప్రభు అని చెప్పి, బాలిక ఇప్పటి నుండి అన్నీ కూడా నీకు శుభగడియలే. ఇప్పుడు నువ్వు ఎత్తబోయే మరు జన్మలో నిండు నూరేళ్ళు సంతోషంగా నీ కుటుంబంతో బతుకుతావు అని చెప్పి అలా ఆరు ఆత్మను బాగి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఇక కొంతకాలం తర్వాత అమర్ బాగిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ తనకి సీమంతం కూడా జరిపిస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.